రేపటి నుంచే ఏపీలో మళ్ళీ ఆరోగ్య సురక్ష 6 నెలల పాటు ఆరోగ్య శిబిరాలు 13,954 చోట్ల నిర్వహించే ప్రణాళిక. ప్రతి ఇంటికి 2 సార్లు వాలంటీర్ రోజుల పాటు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం 2వ విడతలో భాగంగా ఈ నెల 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. అందరికీ న్యాయమైన వైద్య ఆరోగ్య సేవలను ఉచితంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం రాష్ట్ర ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాధన దిశగా వైద్య ఆరోగ్య శాఖ పనిచేస్తుంది. ఇందులో భాగంగా తొలి విడతల 50 రోజుల పాటు నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష ద్వారా 60 లక్షల మందికి లబ్ధి చేకూరింది. వైద్య బృందాలు గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని 1,40,35,705 గృహాలను సందర్శించి 6,45,000 క్షమించాలి అదే మనకి 6,45,06,18 పరీక్షలు అయితే నిర్వహించారన్నమాట. మొత్తంగా చూసుకున్నట్లయితే మరొకసారి రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆరోగ్య శిబిరాలు అయితే ఏర్పాటు చేయబోతున్నారు. అది రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో